తుని. హాయ్ చోటు. ఇంట్లో పిల్లలు రెస్టారెంట్కి తీసుకెళ్ళమని అల్లరి చేస్తున్నారు. ఎక్కడికో ఎందుకు, తిని వాళ్ళ రెస్టారెంట్కి వెళ్దాం. తుని బిర్యానీ చాలా బాగా చేస్తుంది. తుని, చికెన్ బిర్యానీ ఉందా? చికెన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ ఉన్నాయి. ఇంకా ఏమైనా తీసుకురమ్మంటారా? ఇంకేమీ వద్దు తుని, ఇవి చాలు. సరే అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను. తుని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి బిర్యానీ తీసుకొని సర్వ్ చేస్తుంది. బిర్యానీ చూస్తుంటేనే చాలా టేస్టీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ ఎండలకి బయట అస్సలు ఉండలేకపోతున్నాము. చాలా వేడిగా అనిపిస్తుంది. ఏదైనా చల్లగా ఉండే ప్రదేశం అయితే చాలా బాగుంటుంది. తుని చోటు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చోటు ఇంకా రోసి బిర్యానీ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఈ ఎండల వల్ల కారణంగా మన రెస్టారెంట్కి వాళ్ళు ఎవరు పెద్దగా రాలేదు బుజ్జి. అయితే మనం అండర్ గ్రౌండ్ రెస్టారెంట్ పెడదామమ్మా. ఏంటి బుజ్జి నువ్వు చెప్పేది? అండర్ గ్రౌండ్ రెస్టారెంట్ ఏంటి? అమ్మా, భూమి లోపల చాలా చల్లగా ఉంటుంది. అందుకే మన రెస్టారెంట్ని అండర్ గ్రౌండ్లో పెడదాం. ఈ విషయం తెలుసుకున్న పక్షులన్నీ అండర్ గ్రౌండ్ రెస్టారెంట్కి బయలుదేరాయి. పక్షులన్నీ లిఫ్ట్లో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాయి. వావ్ అమ్మా, ఈ రెస్టారెంట్ చాలా బాగుందమ్మా. పక్షులన్నీ కూడా కలిసి రెస్టారెంట్ లోపలికి వెళ్ళాయి. లిఫ్ట్లో రావటం వల్ల వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. అండర్ గ్రౌండ్లో బుజ్జి ఇంకా తుని పిచ్చుక రెస్టారెంట్ని చాలా అందంగా డిజైన్ చేశారు. తుని పిచ్చుక అక్కడికి వచ్చింది. చోటు, రోసి, ఎలా ఉంది మా కొత్త రెస్టారెంట్? చాలా బాగుంది తుని, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ కొత్త రెస్టారెంట్ అందరికీ నచ్చడంతో బుజ్జి చాలా సంతోషించింది. మీ అందరి కోసం ప్రాన్స్ బిర్యానీ స్పెషల్గా నేనే తయారు చేశాను, తినండి చోటు. బిర్యానీ చాలా బాగుంది బుజ్జి. తుని అండర్ గ్రౌండ్ రెస్టారెంట్ చాలా బాగుందంట. రెస్టారెంట్ చూడడానికైనా సరే అందరం వెళ్దాం, ఓకేనా? ఓకే రోసి, అందరం వెళ్దాం. బుజ్జి రెస్టారెంట్ చాలా ఫేమస్ అయిపోతుంది. అందరూ ఆ రెస్టారెంట్కి వెళ్ళడం మొదలు పెడతారు. పక్షులన్నీ వాటి పిల్లల్ని తీసుకుని